వెల్కమ్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. చేపల పులుసు ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ధనియాల కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇంకో కళాయి తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కలుపుకొని గోల్డెన్ పింక్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాక టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా టమాటా ఉల్లిపాయలు హై ఫ్లేమ్లో మనం రోస్ట్ చేసుకుంటే చక్కగా మగ్గుతాయి. ఇలా మగ్గిన టమాటా ఉల్లిపాయ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈలోపు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మసాలాలని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారా మసాలా ఎంత చక్కగా ఫైన్ పౌడర్ అయ్యిందో. ఈ మసాలాని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చేసుకునే పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ టమాటా ఎలా ఫ్రై అయ్యాయో చూద్దాము. చక్కగా మగ్గుతున్నాయి. ఇప్పుడే మనకు కావాల్సిన సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం సాల్ట్ ఇప్పుడే యూజ్ చేస్తున్నాను నేను. పసుపు, చిటికెడు పసుపు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం. అంతా బాగా కలిసాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని చూసారా ఆయిల్ బాగా తేలింది. బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి. చింతపండు ఎప్పుడు వాడినా కారం ఎక్కువ వేసుకోండి. పులుపుకి కారం ఉంటేనే అడ్జస్ట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిసాక మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. చక్కగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ తేలింది. చూసారా? ఇలా కలుపుకోవడం వల్ల కూర మాడిపోకుండా ఉంటుంది. ఆనియన్స్ మంచి గ్రేవీ వస్తుంది. మధ్య మధ్యలో మూత పెట్టుకొని తీసి కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఒక కప్పు పిప్పు తీసిన చింతపండు రసం వేసుకున్నాను. దాంతోపాటు ఇంకో కప్పు వాటర్ వేసుకున్నాను. మీకు పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలోనే ఉప్పు కారాలు కూడా ఒకసారి చూసుకోండి. నాకు ఇంకొంచెం పల్చగా కావాలి, అందుకే ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని పులుసు మరగడం స్టార్ట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ అడ్డంగా 2 చీలికలు చేసుకొని వెలగాలి. కొత్తిమీర, కరివేపాకు ఇవి 3 కూడా పులుసు మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. చూసారా? ఇవన్నీ పులుసు మరుగుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయ కూడా తినడానికి బాగుంటుంది. ఏ పులుసులోకైనా పచ్చిమిరపకాయ మరుగుతున్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చేప ముక్కలు వేసుకుంటున్నాను. చేప ముక్కల్ని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి, కానీ ఫ్రై చేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరు, అందుకని నేను ఇలా వేస్తున్నాను. ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చేపల పులుసు. ఇందులో పెద్దగా పనేమి ఉండదు. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈవెన్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. మసాలాని ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకుంటే ఈజీగా ఎప్పుడు పడితే అప్పుడు చేపల పులుసు చేసుకోవచ్చు. చేప ముక్కలన్నీ వేసాక ఇంకా గరిట పెట్టి కలపకూడదండి. ఇలాగ కళాయికున్న హ్యాండిల్స్ పట్టుకొని
ఒక యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేయండి. 15 మినిట్స్ తర్వాత సిమ్లో కుక్ చేశాక చూసారా, ఆయిల్ తేలడం స్టార్ట్ అయింది. మనం ఎప్పుడు కూడా గరిటె పెట్టి కలపకూడదండి, ముక్క చిదిగిపోద్ది. సో ఇలాగ కలుపుకోవాలి. 15 మినిట్స్ కుక్ చేశాక కర్రీ చక్కగా అయ్యింది చూసారా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని 1½ స్పూన్ వేసుకోవాలి. మీ కర్రీకి తగ్గట్టు మీరు వేసుకొని, నా కర్రీకి అయితే 1½ సరిపోతుంది. ఒకసారి మళ్ళీ కూడా హ్యాండిల్ పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి. ఎప్పుడు కూడా గరిటె వాడకండి, ముక్క చితికిపోద్ది. అంతేనండి, చక్కని కమ్మటి మంచి ఆంధ్రా స్టైల్ చేపల పులుసు రెడీ. ఇప్పుడు ఈ పులుసుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.